ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, ఈ ఈవెంట్కి ఖచ్చితంగా మన డిజైన్స్ వెళ్తే ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి ఈవెంట్స్ పెరుగుతాయి. తక్కువ టైంలో మనం కూడా సక్సెస్ అవుతాం. ఒక్కొక్కసారి సక్సెస్ కూడా మనుషుల్ని కలుపుతుంది. అమ్మాయి గారు, రాజు, మనం సక్సెస్ అయ్యేలా కష్టపడతాను. థ్యాంక్స్. సారు పిలుసుండారు. మురుగన్, ఫారినర్స్ వచ్చే టైంకి అంతా రెడీ అయిపోవాలి. కొంచెం ఫాస్ట్గా రెడీ చేయమని రూపకు చెప్పు. సరే సారు. ఈ కాస్ట్యూమ్సే ఫైనల్ చేయండి. ఓకే మేడం. రూపమ్మా, కాస్ట్యూమ్స్ రెడీనా? రెడీ మురుగన్ గారు. ఈ కాస్ట్యూమ్స్ కి అవసరమైన జ్యువెలరీ సెట్ చేయాలి. మిగతాదంతా రెడీగా ఉంది. సరే అమ్మా. దీనికి ఈ జ్యువెలరీ రెడీ చేయండి. సరే మేడం. చూడు, శీఘ్రంగా చెయ్యి. సరే సార్. ఏం చేద్దాం రేణుకా? గదే ఆలోచిస్తా ఉన్నా. ఈ ఈవెంట్ జరగాలంటే మోడల్స్ తప్పనిసరి. సో ఈవెంట్ని డ్యామేజ్ చేయాలంటే మోడల్స్ని రాకుండా చూడాలి. అయితే ఓ పని చేద్దాం రేణుకా. మోడల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతారో, ఏ రూట్లో వస్తారో నీకు తెలుసు. సో నేను మోడల్స్ని ఇక్కడి వరకు రాకుండా ఆపగలిగితే వాళ్ళ స్పీడ్ని ఆపగలుగుతాం. గట్లనే చేద్దాం గౌతమ్. ఏం జరిగినా సరే రాజు రూపలు కలిసి చేసేది మాత్రం సక్సెస్ అవ్వకూడదు. సరే, నేనెళ్ళ మోడల్స్ సంగతి చూస్తాను. రాజు, కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది అమ్మాయి గారు. కాస్ట్యూమ్స్ రెడీ అయిపోయా? ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయాయి రాజు. మోడల్స్ రావాలంతే. మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి, లేకపోతే మీరు ప్రాణాలతో ఉండరు. ఏయ్, హూ ఆర్ యు? మమ్మల్ని ఏం చేయకండి, మేము వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఎవరు పిలిచారో వాళ్లకు ఫోన్ చేసి మేం రావట్లేదని చెప్పండి. రేణుకా, రేణుకా, సార్, మోడల్స్ ఎక్కడా? ఈ పాటకు వచ్చేసి ఉంటారు సార్. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. చెప్పురి. సారీ మేడం, మేము రావడం కుదరదు. కారు యాక్సిడెంట్ అయింది. వాట్? ड्राइवर पीछे जाओ, पीछे जाओ. సార్, ఏమైంది రేణుకా? మోడల్స్ కి దారిలో యాక్సిడెంట్ అయిందంట. ఏం చెప్తున్నావు రేణుకా? వాళ్ళే కాల్ చేసి చెప్పిండ్రు. ఇప్పుడేం చేద్దాం సార్? సరే, వేరే మోడల్ కోసం ట్రై చేయి. ఏమైంది రేణుకా? ఎనీ ప్రాబ్లం? మోడల్స్ హ్యాండ్ ఇచ్చారు గౌతమ్. సార్, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు.
మిస్టర్ రాజు, మా బాస్ ఇంకో హాఫ్ అన్ అవర్లో హోటల్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అంతా ఓకే కదా? కూల్ బేబీ. రాజు మంచి కుర్రాడు. నిన్ను మోసం చేసేలా అయితే ఈ విషయాన్ని పెళ్లిదాకా తీసుకొచ్చేవాడే కాదు. సీఎం కూతురువని తెలిసాక కూడా అంత ధైర్యం చేయడం చెప్తున్నాను. నాకు కూడా రాజు మీద ఎలాంటి అనుమానం లేదు డాడీ. ఆ రూపం మీదే డౌట్. ఆ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోవడానికి వాళ్ళ నాన్న ఉన్నాడు. డోంట్ వరీ శ్వేత. రాజు సార్, మీరేమనుకోనంటే నాకు ఆడ ఒక ఐడియా ఉంది. వీళ్ళకి కావాల్సింది ఇండియన్ ట్రెడిషన్ మాత్రమే కదా, కాబట్టి మోడల్స్ ఎలా ఉన్నా కల్చర్ని చూపిస్తే సరిపోతుంది కదా. రేణుక, ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి కూతురుగుంటా, మీరు పెళ్లి కొడుకుగా ఉంటే ఈవెంట్ చాలా సక్సెస్ అవుతుంది. గుడ్ ఐడియా రేణుక, బట్ ఒక స్మాల్ చేంజ్ చేస్తే ఇంకా అదిరిపోతుంది. మ్యారేజ్ అనేది ప్రతి పర్సన్కి లైఫ్లో ఒకేసారి ఎదురయ్యే మధురమైన అనుభూతి. మనం చేసే ఈ ఈవెంట్లో అలాంటి మధురమైన అనుభూతి రావాలి అంటే పెళ్లి కాని 2 ఫ్రెష్ ఫేస్లు అయితే ఫీల్ గుడ్ ఉంటుంది. సో నువ్వు గౌతమ్ కలిసి చేయండి. చిచి, సేమ్ ఫీలింగ్ ఇక్కడ. నేను రూప కలిసి చేస్తాను. వాట్ హ్యాపెండ్? అక్కడ మా బాస్ స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ మీరేమో ఇంకా డిస్కషన్ చేస్తున్నారు. మిస్టర్ రాజు, లాస్ట్ టైం మీరు ఫ్యాషన్ షోలో విన్ అయ్యారు. యాక్చువల్గా మా బాస్ ఆ షో చూసే మీ కంపెనీతో కలిసి వర్క్ చేయాలనుకున్నారు. సో ఆ షోలో విన్ అయిన మీ ఇద్దరు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. మా బాస్కి నచ్చిన జంట కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడు రాజ్, ఆలోచించడానికి టైం లేదు. ఈ ఫోటోషూట్ ఈ రోజే క్లయింట్కి పంపించాలి. సారు, కాదనకండి సారు. సార్, ఇది మన కంపెనీ ఫ్యూచర్కి సంబంధించిన విషయం. కంపెనీ కోసం, మీ విజయం కోసం నేను రెడీ సార్. గుడ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.